ప్రతి శనివారం ఒక పుస్తక సమీక్షని మంచి మంచి పుస్తకాలు చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా మంచి పుస్తకాలు, జీవితానికి ఉపయోగపడే పుస్తకాలు, అందులో మన లైఫ్‌ని మనం ఎట్లా ఈ చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకున్న విషయాలే, మనకు తెలిసిన విషయాలే అయినా కానీ ఒ మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని, మన లైఫ్‌లో ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అనే విధంగా మనం మళ్ళీ దాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. ఈ పుస్తకాల ద్వారా. సో, ఈ పుస్తకాభిమానులందరకు మరొక్కసారి స్వాగతం తెలుపుతూ, ఈరోజు పుస్తకం 'విజయానికి 5 మెట్లు' అనే బుక్‌ని మనకి పరిచయం చేస్తున్న మేడికొండ అనిత గారు. అనితా విజయ్ గారు ఎంఎస్‌సి, ఎంఏ, ఎంఈడీ అండ్ బీ బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ టీటీసీ చేశారండి. అండ్ టీచర్ అండ్ సైకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఒక రైటర్, ఒక మోటివేషనల్ ట్రైనర్ అండి. స్పీకర్ కూడా అండ్ కెరియర్ గైడెన్స్‌లో చాలా మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. షీ ఈస్ ఎ లైఫ్ కోచ్ ఆల్సో. సో, తనకి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ అండ్ తనకున్న అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, షీ ఈస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ లాసా ఫ్యామిలీ. ఒక స్పిరిచ్యువల్ ఫ్యామిలీకి కూడా తను ఒక ప్రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ సెయింట్ ఆన్స్ ఆషా కాన్వెంట్ అని గొల్లపూడిలో ఉంది. అందులో స్కూల్ టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. అ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ జేసీఐ అనే సర్వీస్ ఓరియెంటెడ్ గ్రూప్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. సో, ఇదే కాదండి. అండ్ ఏదైనా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అట్లా ఇచ్చినప్పుడు, ఆ బుక్స్ ఫస్ట్ ఎట్లా చెప్తారు, ఎలా చెప్తారు అనే దానికి మేడంకి గనక బుక్స్ ట్రయల్‌కి కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు కొన్ని ఏరియాస్‌లో బుక్స్ ఇస్తారండి. ఆ పర్టిక్యులర్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని. అట్లా బుక్స్ ఇచ్చినప్పుడు బుక్స్ ఎలా ఉంది, మ్యాటర్ ఎలా ఉంది, ఎనలైజేషన్ ఈ పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పటం, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు స్వయంగా వచ్చి 2, 3 మంత్స్‌లో టైమ్ పీరియడ్‌లో ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఫర్దర్‌గా ఈ బుక్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అనేది మేడంకి అట్లా సెలెక్ట్ చేసుకునే వాళ్ళలో ఒక ట్రైనర్‌గా మేడంని కూడా చాలా వాటిల్లో సెలెక్ట్ అయ్యున్నారు. అండ్ ఇంగ్లీష్ బేస్ మీద ఆవిడకి చాలా ప్రైజెస్ కూడా వచ్చినియి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనితా విజయ్ గారు. మేడం, థ్యాంక్ హార్టీ వెల్కమ్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ లైఫ్‌లో ఇయన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో చెప్తూ బుక్ కూడా మాకు చెప్పగలరని ఆశిస్తూ థాంక్ యూ. వి ఆర్ వెల్కమ్. డయస్ ఈస్ యువర్స్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణమ్మ. వెరీ హ్యాపీ టు లిజన్ యువర్ వర్డ్స్. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి పాదాభివందనములు. ఇలా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ పుస్తక పఠనం అనేటువంటి ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేసి, నిరంతర విద్యార్థుల మనం ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని అందించినటువంటి వాసు సార్‌కి నా ఫ్యామిలీ తరపున నేను నిండైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. మనం చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదివిన వాళ్ళమే. బట్ ఇలా ఒక గ్రూప్ ఫార్మ్ చేసి, తెలిసిన విషయం, తెలియని విషయం ఒకరికొకరు మనము డిస్కస్ చేసుకొని, దాని ద్వారా ఇంకా కొత్త అనుభవాలను పొందుకోవడం ద్వారా మన పర్సనల్ లైఫ్‌కి తర్వాత మన ఫ్యామిలీతో పాటు, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ, మన వెల్ విషర్స్‌తో కానీ, సొసైటీలో అట్లా ఎక్కడ మనము వెళ్తూ ఉంటామో, అక్కడ ప్రతిదాన్ని కూడా ఎలా వినియోగించుకోవాలి అనేది మనం ప్రతి విషయం నుంచి నేర్చుకోవచ్చు. మరి ముఖ్యంగా బుక్స్ నుంచి నేర్చుకోవచ్చు కదా! ఒక ఒక ఎలాగంటే ఒక చిన్న డెఫినిషను. A room without books is like a body without a soul. A room without a books is like a body without a soul. ఒక సోల్ లేనటువంటి ఒక మాక్యూస్ టులిస్ అనేటువంటి వ్యక్తి పుస్తక పఠనం గురించి తెలియచేయడం అయింది కదా! అట్లా మనము
అయితే ఈరోజు మనకి ఏర్పాటు చేసినటువంటి అంశము, నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి అంశం వచ్చి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన రాసినటువంటి చాలా బుక్స్‌లో నాకు ఇష్టమైనటువంటి బుక్కు, దీని ద్వారా నేను పొందినటువంటి కొన్ని అనుభూతుల్ని, ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా మనం షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ రచయిత వీరు. వ్యక్తిత్వ వికాస నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఎండమూరి చక్రపాణి గారు, నరసాంబ దంపతులకు నవంబర్ 14, 1948లో జన్మించారు. ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. చాలా నవలలు చదివే వారికి ఈయన గురించి ఎక్కువగా తెలిసే ఉంటుంది. ఈయన చార్టర్డ్ అకౌంట్ చదివి ఉన్నారు. అదేవిధంగా టీవీలో కొన్ని సీరియల్స్, మూవీస్ డైరెక్ట్ చేసున్నారు. అతను చేసినటువంటి జాబు ఆంధ్ర బ్యాంక్‌లో స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్‌లో వర్క్ చేసున్నారు. భార్య అనుగీతిక గారు, బిడ్డ ప్రణీత్. తనిప్పుడు సింగపూర్‌లో జాబ్ చేస్తున్నాడని ఓహో! తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఈయనకొచ్చినటువంటి అవార్డ్స్, రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982లో సాహిత్య అకాడమీ అవార్డు, 96లో వెన్నెల్లో ఆడపిల్ల అనేటువంటి ధారావాహికానికి ఉత్తమ దర్శకుడిగా ఆయనకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ నుంచి నంది పురస్కారం. విజయం వైపు పయనం 2002లో నంది పురస్కారం. అదేవిధంగా రఘుపతి వెంకయ్య అవార్డు ఫర్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా కూడా వచ్చినటువంటి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఈయనకి పొందుకునేంత అర్హతని ఆయన సంపాదించారు అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి కదండి. అయితే ఈయన రాసినటువంటి రాక్షసుడు, అభిలాష, మరణ మృదంగం, తులసీదళం అంటే ఎన్నో నవలలు ఆయనకి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టున్నాయి. అయితే ఆయన కొన్ని జీవిత అనుభవాలని, కొన్ని బుక్స్‌ని చదివి, కొంతమంది జీవితాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులని, పర్సనల్ లైఫ్స్‌లో నుంచి తెలుసుకొని, ఆయన ఒక సంవత్సరం పాటు శ్రమించి రాసినటువంటి బుక్కు 'విజయానికి 5 మెట్లు'. అందులో 2012వ సంవత్సరంలో పబ్లిష్ అయ్యి 2,00,00,000కు పైగా ఆ కాపీస్ అమ్ముడు జరిగినాయని మనకి తెలుస్తోంది. అంటే ఈ బుక్ ద్వారా మనం ఏమేం తెలుసుకోవచ్చు? సెల్ఫ్ కాన్ఫిడెంట్, మనీ మేనేజ్‌మెంట్, అదేవిధంగా కమ్యూనికేషన్ వంటి విషయాలు ఈ బుక్కులో ఆయన తెలియపరచడం జరిగింది. ఈ ఈ 5 మెట్లలో ఫస్ట్ మెట్టొచ్చేటప్పటికి గెలుపుకు పునాది ఓటమి అనేది ఒక పాయింట్‌గా ఆయన విశదీకరించడం జరిగింది. ఈ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు మన బలహీనతలేంటో, ఆ టెన్షన్స్, భయాల గురించి, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి, కొన్ని టాపిక్స్ గురించి చర్చించారు. ఈ బలహీనతలన్నీ జయించటమే ఈ విజయానికి మొదటి మెట్టని తెలియపరచడం జరిగింది. అయితే మనకి 101 ఫోబియాస్ ఉంటాయని సైకాలజిస్టులు తెలియపరచడం జరిగింది. అందులో అందులో నుంచి అధిగమించడానికి ఎన్ని భయాలుంటాయి, అవి ఎట్లా బయటకు రావాలి అనేది ఆయన వివరించడం జరిగింది బుక్‌లో. ప్రతి మనిషికి రకరకాలైనటువంటి కష్టాలుంటాయి. మనకుండే 50% కష్టాలేంటంటే, మనకి భయపడేవి. కానీ అవి రావు. కానీ మనం భయపడుతుంటాం. ఒక 20% కష్టాలనేవి గతంలో ఇంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒక 17% కష్టాలనేవి ఇతరులు మన పక్కనారు ఏమనుకుంటున్నారు అనే బాధ తప్ప ఇంకేం ఉండదు ఆ కష్టం ద్వారా. తర్వాత ఒక 10% ఆరోగ్యానికి సంబంధించినవి. అదేవిధంగా ఇంకా 97 అక్కడికయిపోతే 100లో ఒక 3% మాత్రమే మనకు నిజమైన కష్టాలు. మనం ఈ నిజమైన కష్టాలకి 97 కష్టాల గురించి ఆలోచించడానికే ఈ 3 కష్టాలు పడాల్సొస్తుంటది. ఎదుర్కొనే ఈ వీటిలన్నిటిని పోల్చుకుంటూ పోతే ఈ 3% కష్టాలనేవి మనకి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఎలా అధిగమించొచ్చో తెలుసుకుందాం.
ప్రతిదానికి టెన్షన్ పడడం ఒక పెద్ద అతి బలహీనత అయితే, దానికి బాధ అనే ఆహారం, ఆ టెన్షన్ పడ్డంలో బాధ అనే ఆహారం మనసులో పుట్టినటువంటి పురుగు లాంటిది. దానికి బాధ అనే ఆహారం వేసినందువల్ల పెరిగి పెద్దదయ్యి మన బాడీలోకి అది విస్ స్ప్రెడ్ అయిపోయి టెన్షన్స్ నుంచి 5 భావాలు మనకి వస్తాయని తెలుసుకోవడం జరిగింది. అదేంటంటే ఆ భయాలు, ఒకటి యాంగ్రీ కోపం, ఫియర్, 2 ఫియర్, వర్రీ, అదేవిధంగా ఇరిటేషను, డౌట్స్. మన మీద మనకే ప్రతి పనిలో కూల్‌గా ఉండాలి, ఓర్పుగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ కొన్నిసార్లు అవి చేయడానికి కొన్ని మన బలహీనతలు ఎదురుపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాలెపురుగుని తీసుకున్నట్లయితే అది తన గూడు కట్టుకోవడానికి చాలా శ్రమిస్తది. మనకి అది డిస్టర్బెన్స్‌గా ఉంది, మనకు బూజు పట్టింది అన్నప్పుడు దాన్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్‌గా అది బాధపడదు, మనల్ని కరవదు, పుట్టదు, మనల్నేమి ఒక మాట కూడా అనదు. అంటే ఎంతో ఓర్పు వహిస్తది. తిరిగి మళ్ళా అది తన గూడుని కట్టుకోవడానికి తిరిగి మళ్ళా శ్రమిస్తది. అదేవిధంగా మనం కూడా ఓర్పు వహించాలి. ఈ బుక్ ద్వారా తెలుసుకున్నది ఓర్పు వహించాలి. ప్రతి సమస్యకి చిరాకు, ఇబ్బంది మనకి శత్రువులే. అయితే ఆ సమస్యల నుంచి గెలవాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి మనకు ఒక మంచి కూడా ఖచ్చితంగా ఉండే ఉంటది. సమస్యల్లో ఒక మంచి కూడా ఉండే ఉంటది. ప్రతి సమస్య మనకి ఒక పాఠం నేర్పుతూ ఉంటది. అది సమస్యకి పరిష్కారం ఎతుక్కుంటాము. అందులో ఒక పాఠం నేర్పుతది. ఆ సమస్యలనేవి ఎలా ఉంటాయి? సముద్రంలో వచ్చేటువంటి కెరటాల్లాగా వస్తుంటాయి, పోతుంటాయి. అయితే మనకి ఉన్న మరొక పెద్ద బలహీనత ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మన్యూన్యతా భావం కదండీ! అయితే ఆ కాంప్లెక్స్‌ని తగ్గించాలంటే ఒకటే దారి. ఇంప్రూవ్ అథెంటిసిటీ అంటే జెన్యూన్‌గా, జెన్యూన్‌గా మిమ్మల్ని మీరే అంగీకరించుకోవాలి. మనల్ని మనమే అంగీకరించుకోమని చెప్తున్నారు. ఇది ఈ ఎథెంటిసిటీని పెరగాలంటే ఈ క్రిందవి నేను చెప్పబోయేయి ఫాలో అవ్వమని మన రచయిత తెలియపరుస్తటం జరుగుతుంది. ఏ విషయానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారో గమనించుకోవాలి. మనల్ని మనమే ఎలా రెస్పాండ్ అవుతున్నామో, తర్వాత అందరిలా లేకపోవడం తప్పు అని భావించకండి. ఆళ్ళు బాగా పాడుతున్నారని కానీ, వాళ్ళొక మంచి హై స్థాయిలో ఉన్నారని కానీ, లేదు వాళ్ళది మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర లేవే అని అలా భావించకండి అని తెలియపరుస్తున్నారాయన. అయితే మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారో దాన్ని ఫాలో అవ్వండి. ఎవరు ఏమనుకున్నా కూడా దాన్ని పట్టించుకోవద్దు. మనం చేసే పనిలో కొన్ని ప్లస్‌లుంటాయి, మైనస్‌లుంటాయి కదా! దాన్ని ఏమనుకోవద్దు. పట్టించుకోకండి. ఇతరులని మెప్పించడానికి మీకిష్టం లేని పనులు, మనకి అవతల వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికి ఇష్టం లేకపోయినా పనులు మనం చేయకూడదు అని చెప్తున్నారు రచయిత. అంటే ఈ యొక్క బలహీనతల నుంచి తగ్గించుకోవాలంటే మనం బుక్స్ చదవడం, కొంతసేపు టీవీ చూడడం, మ్యూజిక్ వినడం, గార్డెనింగ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి అధిగమించినప్పుడే గెలుపుకు పునాదవుతుందని మనం ఫస్ట్ పాయింట్ ద్వారా అంటే గెలుపుకు పునాది ఓటమి. ఆ ఓటమి నుంచి మనం ఎలాగా బయటకు రావాలనేది ఫస్ట్ పాయింట్‌లో తెలుసుకుందాం. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఆయన చెప్పిన విధానం ఏంటే మీరే ద బెస్ట్. మీకు మీరే బెస్ట్ అని చెప్పారు. రెండో మెట్‌లో యడమూరి వీరేంద్రనాథ్ గారు ఇక్కడేం చెప్పారు? హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పారు. కమ్యూనికేషన్స్ గురించి చెప్పారు. మొహమాటము, అసూయ వంటి విషయాల గురించి ఆయన చర్చించారు. ఇతరులతో మనం స్నేహం చేస్తున్నప్పుడు చేయాలనే కోరికని, ఆ కోరికనేది కొంతమందితో చేసినప్పుడు ఆ స్నేహం అనేది పాలతో పోల్చుకోవచ్చు. హ్మ్. ఆ పాలేంటంటే అవతల వ్యక్తి ఇచ్చేది మనకి పంచదార అయితే అందులో మనలో కరిగిపోతుంది కదండీ! అదేవిధంగా అదే ఉప్పయితే విరిగిపోతుంది. అదే పెరుగైతే తన అస్తిత్వాన్ని కూడా మార్చేసుకుంటది కదా! అదే నీరైతే మన యొక్క ఫ్రెండ్‌షిప్ అవతల వ్యక్తిని పొందేది నీరైతే పలచబడిపోతది. ఉపయోగం ఉండదు. కాబట్టి మనము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాము అనేది మనకి మనమే డిసైడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ రిలేషన్ అనేది అవసరం వల్ల ఏర్పడతది. ఎలా ఏర్పడతది? అభిరుచులు మ్యాచ్ అవ్వడం వల్ల కానీ, లేదా ఆకర్షణ వల్ల ఏర్పడవచ్చు. అయితే ఈ ఆకర్షణ వల్ల ఏర్పడేటువంటి రిలేషను మన గోల్స్‌కి అవి కంటిన్యూ చేయలేకపోవడం, అంటే గోల్స్ రీచ్ అవ్వడానికి మనకు ఆటంకం ఏర్పడవచ్చేమో. ఆకర్షణ వల్ల వచ్చేటువంటి స్నేహాల్ని కొంచెం అధిగమించుకోవచ్చు అని రచయిత తెలియపరుస్తున్నారు. అదేవిధంగా మొహమాటం క్రిందకి వస్తే, మొహమాటం అనేది చీమ కుట్టినట్లు. చీమ కుట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి నొప్పి తగులుతది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మనం అప్పు అడిగారనుకోండి. ఆ అప్పుని మనము లేదని చెప్పలేక మొహమాట పడిపోవడం లాంటిది. అదేవిధంగా ప్రధాన కారణం ఏంటి? ఈ మొహమాటానికి మనలో ఉన్న ప్రధాన కారణం ఏంటంటే, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కిందకి ఆయన రచయిత అంటే అభద్రతా భావం. ఈ మొహమాటం నుండి మనం బయటపడాలంటే ఎక్స్‌ప్రెస్ అంటే ఒక 5 పాయింట్లు చెప్పారు మళ్ళా ఇక్కడిన. ఎలాగా? ఎక్స్‌ప్రెస్ యువర్ ఒపీనియన్ క్లియర్‌లీ. అవును, కాదు. యెస్, నో. ఒపీనియన్ క్లియర్‌గా తెలియపరచమన్నారు. రెండోదేంటంటే బీ డైరెక్ట్. ఏ విషయమైనా సరే డైరెక్ట్‌గా చెప్పడం. తర్వాత రిజెక్ట్ జెంట్లీ. మనకిష్టం లేని పనిని చూద్దాంలే, చేద్దాంలే అలా కాకుండా యెస్ ఆర్ నో. రిజెక్ట్ జెంట్లీ. తర్వాత డోంట్ టెల్ రీజన్స్ ఫర్ సేయింగ్ నో. నో అని చెప్పడానికి వివరణ ఇవ్వక్కర్లేదు. ఆయన చెప్పే విధానం వివరణ ఇవ్వక్కర్లేదు. ముందు నో చెప్పి తర్వాత మళ్ళా యెస్ చెప్పకండి. చెప్పగలిగితే యెస్ చెప్పండి. లేని పక్షంలో నో చెప్పండి అని తెలియచేయడం జరిగింది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఇబ్బంది పెట్టాం కదండీ! మిమ్మల్ని ఈ పని చేయమని చెప్పి ఇబ్బంది పెట్టాం కదండీ! అన్నప్పుడు మనము సైలెంట్‌గా ఉండిపోండి అని చెప్తున్నారు రచయిత. అంతేకాని పర్వాలేదులెండి అనే వర్డ్‌ని యూజ్ చేయడం వల్ల హ్మ్. మీరు అలా అనిపించడం కోసమే అవతల వాళ్ళు ఇలా అంటారనేది రచయిత మనకి తెలియపరచడం జరుగుతుంది. అయ్యే పర్వాలేదులే అనుకోకుండా యెస్ ఆర్ నో. బి జెంట్లీ. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గరికొస్తే ఎదుటివారు చెప్పేది వినడం, మీ భావాల్ని క్లియర్‌గా వ్యక్తపరచడం అనేది కమ్యూనికేషన్ కిందకొస్తాయి. ప్రతి విషయంపై మనం మాట్లాడుకునే ఆ అంశం పట్ల కొంచెం కాకపోతే కొంచెమన్నా బేసిక్ నాలెడ్జ్ ఉండాలని తెలియపరుస్తున్నారు. ఎదుటి వ్యక్తి ఇంట్రెస్ట్ అయిన రంగం గురించి కొంచెమైనా గాని మాట్లాడడానికి మనకు ఎంతో కొంత నాలెడ్జ్‌ని మనల్ని సంపాదించుకోమంటున్నారు. ప్రతీదీ కూడా మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్‌లో మన వైపు నుండే కాకుండా, ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా మనం ఆలోచించగలిగితే, ఆయనకి ఆ కమ్యూనికేషన్‌లో గ్యాప్ అనేది లేకుండా ఇద్దరి మధ్య, అవతల వ్యక్తుల మధ్య రిలేషన్‌ని మంచిగా పాజిటివ్‌గా ముందుకెళ్తుంది అన్నప్పుడు ఈ టిప్స్‌ని గనక మనం ఫాలో అయితే మీరే ద బెస్ట్ అని ఆయన రెండో మెట్టు గురించి తెలియపరచడం జరిగింది. థర్డ్ వన్ గెలుపు వైపు మలుపు. ఎలాగా మనం గెలుపు వైపుకెలా ఎళ్ళాలి అనేది ఆ కర్వ్ టర్నింగ్ చూపిచ్చి చెప్తున్నారు. జీవితం అనే యుద్ధంలో మన బలహీనతలేంటో, మనం ఎవరితో యుద్ధం చేయబోతున్నామో, మొదటి 2 మెట్లలో తెలుసుకున్నాం. మనతో ఏంటనేది. అయితే మూడో మెట్‌లో ఎలా ఉంటుంది? యుద్ధానికి అవసరమైనటువంటి ఆయుధాలను గురించి, ఏమేమి ఆయుధాలు? ఈ రెండిటిని అధిగమించాలంటే ఏ ఆయుధాల గురించి మనం తెలుసుకోవాలి అనంటే, ఈయన చెప్పినటువంటి మరలా ఒక 6 పాయింట్లు చెప్పారు. ఏమని? ఒకటి కామన్ సెన్స్. ఈ ఈ యొక్క తర్వాత పాజిటివ్ థింకింగు, కాన్సంట్రేషను, సెల్ఫ్ అనాలిసిస్, టైమ్ మేనేజ్‌మెంటు, డెడికేషను. ఈ 6 పాయింటుల్ని మనం ఎప్పటికప్పుడు కనక సరిచేసుకోగలిగితే ప్రతి పని చేసే ముందు ఈ పని ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? అనేది ప్రశ్నించుకుంటే చాలు. మన కామన్ సెన్స్ అంటే ఏంటో తెలుస్తది. అదేవిధంగా పాజిటివ్‌గా ప్రతి పనిని పాజిటివ్‌గా ఆలోచించుకోవడం. తర్వాత కాన్సంట్రేషన్ మన యొక్క ఏకాగ్రతని ఒక విషయాన్ని మనం చూసే కోణం మెచ్యూరిటీని బట్టి ఈ ఒక సెల్ఫ్ అనాలిసిస్‌ని ఆధారపడి ఉంటుందని రచయిత తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా టైమ్ మేనేజ్‌మెంట్.
ఈ టైం మేనేజ్మెంట్‌లో సింపుల్‌గా చెప్పాలంటే, పని కోసం సమయం కేటాయించండి. అదే గెలుపు యొక్క సంతృప్తినిస్తది. పని చేసినప్పుడే దాంట్లో ఏమి చేస్తున్నాము, ఏం చేయలేకపోతున్నాము, ఈ పనిని మరలా ఎలా చేయొచ్చు అనేది అది సంతృప్తినిస్తది. చదవడానికి సమయం కేటాయించినప్పుడు మనకి ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని ఇస్తది కదండీ! అదేవిధంగా నవ్వడానికి సమయం ఇచ్చినప్పుడు అది మనకి ఆనందాన్నిస్తది కదా! అదేవిధంగా ప్రార్థించడానికి మనము భగవంతుడిని ప్రార్థించడానికి సమయం ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసం పెరుగుతది. ఒక మనశ్శాంతి, ఆధ్యాత్మికతని మనము పొందగలుగుతాము. అదేవిధంగా ఆ సమయం అనేది వేస్ట్ చేయడానికి సద్వినియోగం చేసుకున్నామనుకో, మనకు ఉపయోగం ఉండదు దానివల్ల. కదా! అట్లా ఆ ప్రతి క్షణాన్ని కూడా ఆయన ఒక మంచి సద్వినియోగం చేసుకోండి. అది మన ధర్మం. ఇది టైమ్ మేనేజ్‌మెంట్. దేవుడు మనకి ఎన్నో గంటలిచ్చారు, ఎన్నో నిమిషాలు, ఎన్నో సెకండ్స్ ఇచ్చారు. మిస్‌యూజ్ చేసుకోకుండా చక్కగా సమయాన్ని కేటాయించండి అని చెప్పి రచయిత చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. అయితే డెడికేషన్ గురించి ఆయన ఒక పాయింట్ చెప్పారు. రచించారు. అది ఎంత నచ్చిందంటే హనుమంతుల వారు సూర్యుడి దగ్గరికి వెళ్ళి, నాకు చదువు నేర్పించమని అడిగితే సూర్య భగవానుడు అంటారంట, "నేను మండే అగ్నిగుండాన్ని కదా! ఎలాగ నువ్వు నేర్చుకోగలవు" అనంటే, ఆయన ఉదయాన్ని నా దగ్గర ఎలా నేర్చుకుంటావు అన్నప్పుడు, ఉదయించే పర్వతం మీద ఒక కాలు పెట్టి, అస్తమించే పర్వతం మీద ఇంకొక కాలు పెట్టి, అంటే తన బాడీని అంత ఎక్స్‌పాండ్ చేసి అంకుఠిత దీక్షతో, డెడికేషన్‌తో ఆయన సూర్య భగవాన్ దగ్గర హనుమంతుల వారు నేర్చుకున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. అంటే అంత అంకిత భావం, అంత డెడికేషన్ అనేది మనం నేర్చుకోవాలి. దాన్ని పాటించాలని చెప్పడం జరిగింది. ఇది మూడో పాయింట్. అదేవిధంగా ఇప్పుడు నాలుగో మెట్టు. 3 మెట్లు అయిపోయినాయి. ఎక్కాము. ఇప్పుడు ఫోర్త్ పాయింట్‌కెళ్దాం. ఆ ఫోర్త్ పాయింట్‌లో రచయిత ఎలా చెప్తున్నారు అంటే, డబ్బు సంపాదించడం ఒక కళ. ఆ కళని మనము ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే డబ్బు 2 వైపులా పదునున్న కత్తి లాంటిదని, డబ్బు డబ్బుకు సంబంధించిన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా అందులో ప్లస్, మైనస్ 2 ఆలోచించాలి. డబ్బు సంపాదించడానికి మీ వద్ద కనీసం కొన్ని నైపుణ్యాలుండాలి అని రచయిత మనల్ని హెచ్చరించడం జరుగుతది. అందులో ఆయన మళ్ళా ఒక 6 పాయింట్లు చెప్పారు. ఈ డబ్బు సంపాదించడంలో మళ్ళా ఇక్కడ కూడా కామన్ సెన్స్ యూజ్ చేయమన్నారు. ఫస్ట్ పాయింట్ కామన్ సెన్స్‌ని. తర్వాత క్లారిటీ, అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత విజ్డమ్ మన తెలివితేటలని, తర్వాత జడ్జిమెంట్, ఖచ్చితత్వం, ఆహ్, అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలని డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉండమని ఆయన తెలియపరచడం జరిగింది. రాబోయే అవసరాలని ముందుగానే డబ్బు సంపాదించే మార్గాల గురించి వెతకడం. అంటే మనం ఎలాగా బిడ్డలకి ఎలాగా ఏర్పాటు చేయాలి అనే దాని గురించి ఆయన ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ రచయిత ఒక మాట అంటారు. అది నాకు చాలా నచ్చిన మాట. డబ్బు వేరు, తృప్తి వేరు. డబ్బు ఉండడం వేరు, తృప్తి వేరు. అయితే మీరు కావాల్సినటువంటి మనకేమేం కావాల్సిన బేసిక్ లగ్జరీస్ అంటే ఒక ఇల్లు, ఒక కారు, మనం మా ఇంట్లో ఉండడానికి మినిమమ్ ఉన్నటువంటి ఒక ఏసీ లాంటివి సమకూర్చుకున్నప్పుడే మాత్రమే ఇవన్నీ సమకూరినప్పుడు మాత్రమే తృప్తి గురించి ఆలోచించమంటున్నారాయన. అప్పటిదాకా ఇవన్నీ సమకూర్చుకునేంత వరకు కష్టపడాల్సిందే. అది ఇల్లు, డబ్బు, బంగారం ఇట్లా అన్నీ కూడా మినిమమ్ ఒక ఏసీ, ఒక కారు ఇవన్నీ సంపాదించడం వరకు కూడా అవన్నీ ఉన్న తర్వాతే తృప్తనేది పొందమంటున్నారు. అంటే ఈ డబ్బు సంపాదించుకోవడం అనే దాంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు గమ్యం. ఆ గమ్యం ఎలా ఉంటది? చేరుకునే దారిలో మనం చేసేటువంటి జాబ్ అవ్వచ్చు, ఇంకేదన్నా. అక్కడ మన తెలివితేటలను యూజ్ చేయాలి. దీనికి సహాయపడే వాహనం ఏంటి? తెలివితేటలు ఉండంగానే సరిపోదు. అంటే మన జ్ఞానం కావాలి. మన జ్ఞానము. ఆ జ్ఞానము అంటే ఆ జ్ఞానం అనే వాహనాన్ని నడపాలంటే ఏమి రావాలి?
మనలో ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. చదువు అనేది ఉండాలి. ఆ వాహనానికి ఇంధనం ఏంటి? జ్ఞానం ఉండంగా సరిపోదు. చదువు ఉండంగానే సరిపోదు. ఆ జ్ఞానాన్ని ముందుకు నడపడానికి కొంత పెట్రోల్, బండి నడపడానికి ఒక పెట్రోల్. అదే ఆ ఇంధనమే ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని ఇవన్నీ కూర్చుకున్నప్పుడు, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసినప్పుడు, అప్పుడు మాత్రమే మనది వస్తుంది. డబ్బు సంపాదించడం ఈ 4 అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలియచేయడం జరుగుతుంది. ఈ సంపాదించడానికి మార్గాల్ని, ఆపర్చునిటీస్‌ని వెతుక్కోవాల్సిందే. మన దగ్గరికి ఏమి రావు. అదేవిధంగా రీసెర్చ్ నిరంతరం ఆ యొక్క సమస్యలకి పరిష్కారం ఏంటి? ఈ సమస్యకి మన పరిష్కారం ఏంటి? అనేది ఆలోచించడం. ఎప్పటికప్పుడు మనము సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనపై మనకి నమ్మకం. ముందు మన మీద మనకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఏర్పరచుకోండి అని చెప్తున్నారు రచయిత. ఎగ్జిక్యూషన్ అంటే అనుకున్న దాన్ని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. ఈరోజు పని ఈరోజే చేయండి. రేపటికి వాయిదా వేయకండి అని ఆయన వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు అనేది ఆయన తెలియచేయడం జరిగింది. మనీ మేనేజ్మెంట్ అంటే ఈ మనీ మేనేజ్‌ని ఎలాగా మనము దాన్ని విభజించుకోవాలంటే డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం, పెట్టుబడి పెట్టేటువంటి ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేది దాన్ని మనీ మేనేజ్మెంట్ అని మనం తెలుసుకుంటూనే ఉంటాము. అది మళ్ళా రచయిత మనకిక్కడ తెలియపరిచారు. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మనీతో పెట్టుకునేటప్పుడు మనం ఫేస్ చేసేటువంటి విషయాలు రిస్క్. సపోజు ఏజు 50 ఏళ్ళు 50 ఇయర్స్ దాటినప్పుడు ఈ యొక్క మనీ గురించి అయితే తక్కువ రిస్క్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి రచయిత రాయడం జరిగింది. ఆహ్, అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? డైవర్సిఫై అంటే వివిధీకరించడం. ఎట్లాగా? గుడ్లు పగలకుండా ఉండాలంటే ఒక బాస్కెట్‌లో పెట్టడం కంటే కూడా విడివిడిగా పెట్టడం. అదే విధంగా డబ్బును కూడా అలా విడివిడిగా రకరకాల పద్ధతుల్లో సేవ్ చేయమని విడివిడిగా పెట్టాలని చెప్పి తెలియచేయడం జరుగుతుంది రచయిత గారు. అదే విధంగా థర్డ్ పాయింట్ డబ్బు మేనేజ్‌మెంట్‌లో స్టార్టప్స్ గురించి చెప్పారు. ఆ స్టార్టప్స్ ఏంటి? ఎలా అనుకున్నారు? సొంత డబ్బు వాడకుండా ఒక లోన్ తీసుకోండి. ఆ లోన్ తీసుకొని, ఆ లోన్‌లో ఎట్లా అంటే మీ సొంత డబ్బు బయట వడ్డీకిస్తే సపోజు మీరు బ్యాంక్‌కి చెల్లించే వడ్డీ కంటే కూడా కొంచెం పెచ్చొస్తది కాబట్టి, మనకి కొంత రాబడి వచ్చే మార్గాలుంటాయని చక్కగా చెప్పడం జరిగింది. అంటే అదే విధంగా ఈ డబ్బుని మేనేజ్ చేయడంలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి? మన మన నెక్స్ట్ మన పిల్లలకి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఆయన కొంత ల్యాండ్ కొనుక్కోమంటున్నారు. ఆ ల్యాండ్ ద్వారా కానీ, బిల్డింగ్స్ ద్వారా కానీ, గోల్డ్ ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టుకుంటే చివరికి ఇలాగా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడి పెట్టడం అనేది ఒక విత్తనం నాటడం లాంటిది. ఆ విత్తనము ఈ నాటితే అది మహావృక్షం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ 50-50, 50-50 ఛాన్సెస్ ఉంటాయని చెప్పి రచయిత చెప్పడం జరిగింది. అసలు విత్తనమే నాటకపోతే ఏమి దానివల్ల మనం నష్టపోయేది 100% కదా! కాబట్టి ఆయన ఒక విత్తనం నాటమని రచయిత చెప్పడం జరిగింది. అలాగా 4 పాయింట్స్ 4 మెట్లు చెప్పారు. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఫిఫ్త్ పాయింట్. ఇక ఇక్కడేంటంటే సంపూర్ణ విజయం. ఈ సంపూర్ణ విజయం చేరాలి అనంటే కావాల్సిన ఐదో మెట్టు అంతిమ విజయం గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనము ఒక్కొక్క మెట్టు ఎక్కి విజయం అంచులకి చేరుకున్నాము. అయితే, అయితే ఇక్కడ రచయిత ఎలా చెప్తున్నారంటే, మనము చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వైకుంఠపాళి కదా! ఆ వైకుంఠపాళి అంటే ఆడేటప్పుడు మనము చిన్న చిన్న పాములను దాటుకొని ఆ నిచ్చెనెక్కి పైకొస్తాము. పైకొచ్చినప్పుడు అనుకోకుండా మనం ఏసేటువంటి పాచికలు పెద్ద పాము దగ్గరికెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళా అది కిందకి వచ్చేయడం జరిగిపోతది. ఆ పెద్ద పాము మింగేస్తే ఆటోమేటిక్‌గా మొదటికొచ్చేస్తాం. అట్లా దాని పేరే ఓటమి. దాని పేరే ఓటమి.
ఓటమి నుండి బయటపడాలి అంటే కొన్ని దారులు ఉన్నాయి. అయితే కష్టం వచ్చినప్పుడు అయ్యో నేను మళ్ళా వెనక్కి వెళ్ళిపోయానే అన్నప్పుడు అలా నిరాశ పడకుండా, ఒంటరిగా ఉండి కృంగిపోకుండా, అందరి మధ్యలో ఉండి కొంత కష్టాన్ని అందరి మధ్యలో ఉన్నప్పుడు ఆ కష్టం కొంతవరకు మర్చిపోవచ్చని ఆయన తెలియపరచడం జరిగింది. ఒంటరిగా కష్టాన్ని ఎదుర్కోవడం కంటే, ఒంటరిగా మనం అదేంటి మనోవేదన పెట్టుకునే కంటే కూడా మానసికంగా బలం చేకూర్చుకొని ఉండండి. కష్టం వచ్చినప్పుడు 10 మందితో చెప్పుకొని తిరగడం వల్ల ఏ లాభం ఉండదు. నలుగురితో ఉండాలి. బట్ మన కష్టాన్ని 10 మందికో చెప్పకండి. అవతల వాళ్ళని కష్టపెట్టడం కూడా తప్పే. కానీ ఎలా చెప్పాలి? ఆ చేంజ్ అనేది యువర్ సెల్ఫ్ మీకు మీరుగా మారాలి. ఎలా మారాలి? అంతా విధిరాత అనుకోవటం అనేది వైరాగ్యం అలా అలా కాకుండా మనం మారటం కూడా విధిరాతే అన్నట్లుగా మారాలంటున్నారు రచయిత గారు. మనం మారటం కూడా విధిరాతే అన్నట్లు. అయితే మనకి అదే విధంగా ఫేస్ ఛాలెంజెస్ జీవితంలో మనకొచ్చేటువంటి మానసిక ఒత్తిళ్ళు, దురదృష్ట పరిణామాలు, ఊహించని పరిణామాలు వంటివి. తాత్కాలిక ఓటములు ఎదుర్కొన్నప్పుడు పెద్ద ఓటమి మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఆ! అప్పుడు ఏమైంది? ఓటమి తర్వాత వచ్చేది అస్పష్టత విజయం. ఆ అస్పష్టత విజయం ఎలా ఉంటదంటే, సపోజ్ ఒక డైరెక్టర్ ఒక మూవీ తీసినప్పుడు, ఆ సినిమా ఫెయిల్ అయితే, అప్పుడు ఆహ్, ఆహ్, దానికి కారణం ఆ ఫెయిల్ అయింది మూవీ అని చెప్పడానికి గల కారణం పక్క వాళ్ళే అని చెప్తారు. అని వాదిస్తాడు. అతని వాదన కరెక్ట్ అని చుట్టూ ఉన్నోళ్ళు ఎలాగా అతని మీద ఉన్న భయం కొద్దో, గౌరవం కొద్దో హ్మ్. ఆ! కరెక్టే సార్. అందుకే ఆ సినిమా ఇట్లా జరిగింది అని అనడం జరుగుతది. అప్పుడు ఆ డైరెక్టరు అదే విజయంగా భావిస్తాడు. అది అంతిమ విజయం అని మాత్రం అనిపించుకోదు అని మనకి రచయిత చెప్పడం జరుగుద్ది. అంటే ఇప్పుడు అసలు సంపూర్ణ విజయం అంటే ఏంటో మనం ఈ బుక్ యొక్క సారాంశం నుంచి తెలుసుకున్నది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నిరంతరం మనకి ఎన్ని ఒడిదుడుకులున్నా నిరంతరం మన పెదవుల మీద ఉండేటువంటి ఆ స్మైలింగ్, చిరునవ్వు, జీవితం పట్ల తృప్తి, రేపటి పట్ల ఆశ, ఏమాత్రం దిగులు, చింత లేకపోవడం, ఇది అసలైనటువంటి సంపూర్ణ విజయం అని మనకి రచయిత చెప్పడం జరుగుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇదే విజయానికి 5 మెట్లు సమరీ. అయితే ఒక్కసారి ఇప్పుడు ఈ యొక్క బుక్కులో ఉన్నటువంటి 5 పాయింట్‌ల ద్వారా నేనేం నేర్చుకున్నాను? నాకేమి ఉపయోగపడింది ఈ బుక్ అనటానికి ఫస్ట్ పాయింట్ ఓవర్‌కమింగ్ యువర్ వీక్‌నెస్ ఇన్ ఫస్ట్ స్టెప్ ద్వారా నాలో ఉన్నటువంటి వీక్‌నెస్‌లేంటి? ఆ టెన్షన్స్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఆ కోపం, విసుగు, భయం వంటివి వచ్చినప్పుడు దాన్ని ఎలాగా బలహీనతల నుండి ఎలా గెలవాలి అనే దాన్ని కొంతవరకు ట్రై చేస్తూ ఉంటాను. పూర్తిగా కాకపోయినా కూడా ఈ పాయింట్‌ని ఆయన చెప్పినటువంటి మొదటి మెట్లో నుంచి ట్రై చేస్తాను. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ ఆయన చెప్పిన రెండో మెట్లు కమ్యూనికేషన్ స్కిల్స్. హ్మ్. అది ఎలాగంటే మంచి హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అనుకోకుండా ఇంపాక్ట్‌లో తారసపడ్డాము. అక్కడ ఏర్పడినటువంటి పరిచయము మన మెంటర్ గారు వాసు గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అక్కడ ఏర్పడినటువంటి ఆ రిలేషన్స్‌లో మనకున్న భావాలు, మన యొక్క ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో కలిసి ప్రయాణం చేశాము. వాసు గారు, డాక్టర్ ప్రవీణ్ సార్, త స్వర్ణమ్మ, సునీతమ్మ అండ్ మైసెల్ఫ్. అక్కడ అంటే అంతకుముందు స్కూల్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కమ్యూనికేషన్, తర్వాత కొలీగ్స్‌తో ఉన్నటువంటి కమ్యూనికేషన్, తర్వాత ప్రెజెంట్ ఉన్న వాళ్ళతో అలా కాకుండా కొత్త గ్రూప్ మళ్ళా కొత్తగా మన రిలేషన్‌ని ఏర్పరచుకొని కలిసి ప్రయాణం చేసి మనం అదేదో పిచ్చాపాటి కాకుండా మనకంటూ ఒక గోల్ ఒక చిన్న పాయింట్ ఆశ దాన్ని మనం ఎంఎస్‌సి సైకాలజీ ద్వారా దాన్ని పొందగలిగామనేది నాకు ఇక్కడ ఇది బాగా అటాచ్ అయ్యింది ఈ రిలేషన్స్‌కి.
చాలా గౌరవప్రదమైనటువంటి మన రిలేషన్. అయితే అదొకటి బాగా ఇంకా ఇంక్రీజ్ చేసుకోగలిగాను ఈ బుక్ ద్వారా. అదేవిధంగా ఈ బుక్‌లో చదివేటప్పుడు ఆయన చెప్పేటువంటి మాటల్లో సిగ్గు, బిడియం, మొహమాటాలను వదిలేయండి. విజయం అది ఆటోమేటిక్‌గా వస్తది. అదేవిధంగా కామన్ సెన్స్‌ని ఉపయోగించండి. ఆయన 2 సార్లు కామన్ సెన్స్ గురించి తెలియచేయడం జరుగుద్ది. అంటే పాజిటివ్‌గా ఆలోచించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంకిత భావంతో వర్క్ చేయండి. అంకిత భావంతో వర్క్ అనేది ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ ఏంటనేది నేను అనుభవిస్తున్నాను. అంటే నా దగ్గర చదువుకున్న పిల్లల ద్వారా అవ్వచ్చు, నా నా ఓన్ చిల్డ్రన్ ద్వారా అవ్వచ్చు. అది ఇక్కడికొచ్చినా కూడా మనం ఏదన్నా ఫోటో పోస్ట్ చేస్తుంటే వాళ్ళు ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో మ్యామ్ మీరు అమెరికా వచ్చారా? మీరు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేయడం. అంటే అంకిత భావంతో మనం వర్క్ చేస్తున్నాము అక్కడ. ఆ ఫ్రూట్‌ఫుల్ ఆ స్టూడెంట్ ఇంత దూరం వచ్చినా కూడా పిల్లలు కలిసి మాట్లాడడానికి ఇన్వైట్ చేసి, మ్యామ్ మీరు మాకలా చెప్పారు. మమ్మల్ని అలాగా దీవించారు. సో, మీరా చెప్పినప్పుడు మాకంతగా తెలియలేదు. తర్వాత అనుభవాల వల్ల నేర్చుకున్నాము. అలా అన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలము బిడ్డలు మంచి పొజిషన్‌లో ఉండడమేనని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనీ మేనేజ్‌మెంట్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను. నాకదంటే కొంచెం భయమే. ఏంటంటే ఎలాగా వాడాలి? ఎలాగా మెయింటైన్ చేయాలి? దానిలో వచ్చే లొసుగులేంటి? మన బిడ్డలకి ఏమన్నా ఏర్పాటు చేయాలి? ఎలాగా ఎక్కడన్నా పెట్టుబడి పెడితే నష్టపోతామా? లేకపోతే ఎందులో పెడితే బావుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి రేపు మ్యారేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారికి గోల్డ్ అనేది మనము అరేంజ్ చేసుకోవాలి. అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఆళ్ళని చక్కగా అలంకరించి అత్తింటికి మంచిగా ఒక ఆహ్, గౌరవంగా పంపించొచ్చు అని అలా అలా కొంత నేర్చుకున్నాను. అదేవిధంగా విజయానికి ఐదో మెట్టులో ఏనంటే ఆ ఫియర్స్‌ని పోగొట్టుకుంటాను మాక్సిమము. సమస్యల్ని, కష్టాల్ని పోరాడాలి, అధిగమించాలి. అప్పుడే విజయం లభిస్తది. అంటే ఎప్పుడు కూడా మనకెన్నో ఉంటాయి. ఆ! మన ప్రపంచం ఇంతుంది కదండీ! అందులో మన భారతదేశం ఇంతుంది. మనం ట్రైనింగ్ అప్పుడు నేర్చుకున్న ఈ చిన్న పాయింట్. అందులో నుంచి భారతదేశం ఇంతుంది. అందులో మన ఇల్లు ఇంతుంది. అందులో ఆ! మనమేమో ఇంత. అంటే మన సమస్య చాలా చిన్నది. సో, మనం దాన్ని అధిగమించడానికి నవ్వుతూ, నలుగురితో నవ్వుతూ, సంతోషంగా అవతల వాళ్ళని చక్కగా గౌరవించుకుంటూ, అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేర్చుకున్నాను. హ్మ్. ఇది ఇది నా యొక్క సొంత అంటే నేర్చుకున్న పాయింట్స్. హ్మ్. ఇంకా, ఇంకా ఏదో తెలీదు. చాలా, చాలా, చాలా ఆహ్, పొందాను ఇందులో నుంచి. అది ఏ ఏ దేశమేగినా, ఎందుకాలడినా, ఏ ఏగి ఎక్కడికెళ్ళినా కూడా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకి ఎంత గౌరవం ఉందో ప్రత్యక్షంగా నేను ఇక్కడ చవి చూశాను. ఎందుకంటే నేనెక్కడైనా హెచ్‌బీకెళ్ళినా, కాస్ట్‌కోకెళ్ళినా, నలుగురిలో బయటికెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు నన్ను చూసి వే ఆఫ్ డ్రెస్సింగ్, యూ ఆర్ వెరీ ప్రిటీ, యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అన్నప్పుడు మన భారతీయ సంస్కృతి యొక్క మాట్ ఆహ్, ఎంత గౌరవం ఉందో ఇక్కడనేది నేను చెప్పడం ఎవరో చెప్పడం కాదు. నేనే పొందాను. ఇది అలాగా ఆహ్, ఇలాగ ఇయన్నీ తెలుసుకున్నాను. అదే విధంగా హ్మ్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'వాసు సారు' ఎప్పటినుంచో గత 25, 30 సంవత్సరాల నుంచి ఆయన ఒక ఆహ్, పత్రిక అంటే 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఉండి ఆయన ఒక రీడర్‌గా అక్కడ బుక్స్ చదివి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన వర్క్ చేస్తూ తన యొక్క అభిలాషను అందులో పెట్టి ఈరోజు ఒక ప్రూఫ్ ఫార్మ్ చేసి ఒక లీడర్ అయ్యారు. కదండీ! మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. యెస్టర్‌డే ఎల్ యెస్టర్‌డే ఈస్ ఎ రీడర్. టుడే ఈస్ ఎ లీడర్. అది మీరు మీ మీ వృత్తి ధర్మాన్ని హ్మ్. స్వీకరించుకుంటూ, ధర్మంగా స్వీకరించుకుంటూ, దాన్ని మళ్ళా నలుగురికి అది నలుగురు. ఆ నలుగురిని సంపాదించుకున్నట్లు మీరు ఎక్కువ మంది జాయిన్ అయిపోక్కర్లేదు.
ఎక్కువ మంది దాని గురించి మనం డిస్కస్ చేయట్లా. పిల్లల్ని క్లాస్‌లో టీచ్ చేస్తున్నప్పుడు 100 మంది అబ్దుల్ కలాంని తయారు చేయలేము. 100 మంది వివేకానందులను తయారు చేయలేము కదా! ఒక్క వివేకానందుడు, ఒక్క అబ్దుల్ కలాం, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా చాలు కదా! ఇలా చేసినా మన జీవిత ధన్యమే. అలాగా వాసు సార్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నేను, స్వర్ణమ్మ, మరొక సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సదా మీకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంకా వృద్ధిలోకి రావాలి. ఆహ్, అంటే ఏదో ఆశించి కాదు కదా! మన జ్ఞానాన్ని మనం పంచుకుంటూ దానివల్ల మనం సొంతంగా కొంత అనుభూతిని పొంది 10 మందిని ఇంకా సంతోషపెట్టడం. సెల్ఫ్‌గా పైకి రావడానికి ఇచ్చినటువంటి అవకాశం. ఏ బుక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ బుక్. ఇట్ ఈజ్ సానిటీ, ఇట్ ఈజ్ హ్యాపీనెస్, ఇట్ ఈజ్ ఎ టీచర్, ఇట్ ఈజ్ ఎ థెరపిస్ట్ అండ్ ఆ బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అని నేను గట్టిగా నమ్ముతున్నానని మీ అందరికి తెలియజేస్తున్నాను చిత్తశుద్ధితో. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మన పూర్వులు, మన పితామహులైనటువంటి ఆహ్, అల్లసాని పెద్దమ్మ గారు, తెనాలి రామకృష్ణ గారు, అదేవిధంగా వేమన గారు, ఎద్దనపూడి సులోచనారాణి గారు, అదేవిధంగా ఆహ్, సిరివెన్నెల నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అదేవిధంగా మనకి ఫాదర్ ఆఫ్ లిటరేచర్ తెలుగు లిటరేచర్‌కి ఫాదరు అయినటువంటి రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం గారికి మరొక్కసారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ సో మచ్ వాసు సార్ అండ్ స్వర్ణమ్మ అండ్ రిమైనింగ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.